నెల్లూరు ముంబై జాతీయ రహదారి నుండి ఆత్మకూరు పట్టణంలోకి వచ్చే బైపాస్ రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని ఆత్మకూరు సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని పంచాయతీరాజ్ కార్యాలయం ఎదుట వారు నిరసన వ్యక్తం చేసి అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు సిపిఎం నేతలు మీడియాతో మాట్లాడుతూ బైపాస్ రోడ్డు అధ్వానంగా తయారై వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు. ఆ రోడ్డుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోతే ప్రజలతో కలిసి ఉద్యమం చేపడతామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సందాని, జిల్లా కౌలు రైతుల సంఘం నేత లక్ష్మీపతి, రైతు సంఘం నేతలు లక్కు ప్రసాద్, సిపిఎం పార్టీ నేతలు శ్రీహరి, రమణయ్య తదితరులు హాజరయ్యారు. ఆంజనేయ టెంపుల్ కాడి నుంచి ఇక్కడ పాత హాల దాకా బైపాస్ రోడ్డు అంటారు దీన్ని. ఈ బైపాస్ రోడ్డు అధ్వానంగా ఉంది. ఎంత అధ్వానం అంటే వాకింగ్ పోయలేని పరిస్థితి. అటువంటి అధ్వానమైన రోడ్డుని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గత 5 సంవత్సరాల నుంచి అటు తిరుగుతున్నా కూడా కనీసం దాన్ని మరమ్మతు చేసేటువంటి పాపాన పోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇప్పుడైనా ఎన్నికల ముందైనా ఆ రోడ్డును మరమ్మతు చేయాలి. ఇది ప్రధాన రహదారి తర్వాత రెండో రహదారి లాంటి ఉంటుంది. సుమారుగా రోజు 100-200 కార్లు ఆ రూట్లో వస్తూ ఉంటాయి. వందల మంది పాదాచారులు వాకింగ్ పోయేటువంటి ప్రధాన రహదారి అది. అటువంటి రహదారిని పట్టించుకోకుండా ఏదో ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసినట్టుగా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ పాలక వర్గానికి, ఈ అధికార పార్టీకి ఆ రోడ్డుని ఎన్నికల ముందే ఆ రోడ్డు మరమ్మతులు చేయాల్సిందిగా సిపిఎం పార్టీ మార్క్సిస్ట్గా ఈ సందర్భంగా వినియోగించుకుంటున్నాం. ఈరోజు మేము ఆ బైపాస్ రోడ్డు విషయం మాట్లాడటానికి డిఈ దగ్గరికి వచ్చాం, పంచాయతీరాజ్ ఆఫీస్కి వచ్చాం. అంటే పంచాయతీరాజ్ ఆఫీసులో ఇక్కడ కాదు నెల్లూరులో ఉందని చెప్పారు. వాస్తవంగా అయితే ఆ రోడ్డు వేసి 15 సంవత్సరాల కిందట నెల్లూరుపాలెం నుండి నెల్లూరుకి ఇటు వచ్చి బస్సులు పోయేదానికి ఏర్పాటు చేశారు. మొత్తం ఇటు తిరుక్కొని రాకుండా దగ్గర దారి చూసి ఆ బస్సులన్నీ పోయేటానికి ఏర్పాటు చేశారు. ఆ రోజున్న పరిస్థితుల్లో 65 లక్షలు శాంక్షన్ చేసి ఆ రెండు పక్కల చాలా మధ్య ఉండే కొంత స్థలాన్ని ఎంకరేజ్మెంట్ చేసి ఆ రోడ్డు వేశారు. ఆ రోడ్డు వేసిన తర్వాత కూడా 65 లక్షలు ఖర్చు పెట్టారు. కానీ ఆ రోజు వేసేటప్పుడు కూడా మనం అయా మీరు సక్రంగా వేయటం లేదు, రాను పోను బస్సులు నెల్లూరుకి పోవు అని మనం చెప్పినా కానీ ఆ రోజున్న గవర్నమెంట్ ఖచ్చితంగా ఇది బైపాస్ చేస్తాము, ఎటువంటి పరిస్థితులు మీకు ఇబ్బంది లేకుండా ఊళ్ళో నుండే బస్సులు పోతాయని చెప్పారు. ఆచరణలో అది చేయలేదు. మళ్ళీ రెండోసారి కూడా ఆ రోడ్డు రిపేర్ చేశారు. మొత్తం ఆ రోడ్డు భయంకరంగా గుంతలు గుంటుంది. బస్సులు కాదు కదా, ఏ వాహనాలు కూడా పోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని మేము ఈరోజు ఆ రోడ్డుని వెంటనే రిపేర్ చేసి మనకి రాను పోను టౌన్లోకి బస్సులు వచ్చేదానికి ఏర్పాటు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్గా మేము అడుగుతున్నాము. ఈరోజు ఆ పని మీద అర్జీలు ఇవ్వడానికి వచ్చాము. వచ్చినా కానీ ఈరోజు లేరు కాబట్టి మేము డీఈతో కలవడానికి పోరాటానికి సిద్ధపడుతున్నాము. వెంటనే ఆ రోడ్డు వేసి ప్రజల్ని ప్రయాణికులను ఆదుకొని గ్రౌండ్లోకి బస్సులు వచ్చి ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.